నమస్కారం, నేను మీ జీవిత. శ్లోక పేరుతో జరిగే వ్యాపారాన్ని అరికట్టాలని, మాయమాటలతో అడ్మిషన్లు ఆపాలని, శ్లోక పాఠశాలపై చర్యలు తీసుకోవాలని, అనుమతులు లేని పాఠశాలపై చర్యలు తీసుకోవాలని మహేశ్వరం విద్యాశాఖ అధికారి ఎంఈఓ కార్యాలయంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వానాకాలానికి సంబంధించిన ఈ నెలకారులోగా రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. దీనిపై ఇప్పటికే సీఎం రేవంత్ తో చర్చించినట్లు వివరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నా రైతులను ఆదుకునేందుకు సీఎం ముందుకెళ్తున్నారని చెప్పారు. పాత పథకాలను కొనసాగిస్తూనే కొత్తవి అమలు చేస్తామని చెప్పారు. దేశానికి తెలంగాణ రోల్ మోడల్ గా మారుతుందని వివరించారు. రైతుల భూముల సమస్యలు పరిష్కరించడమే రెవెన్యూ సదస్సుల ఉద్దేశమని కల్వకుర్తి ఆర్డీఓ శ్రీను నాయక్ అన్నారు. మండలంలోని తర్రికల్లో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. రైతులందరూ ఇటు రెవెన్యూ సదస్సులో వారి వారి భూ సమస్యలపై దరఖాస్తు చేసుకోవాలని, అట్టి వాటిని విచారించి పరిష్కరిస్తామని ఆర్డీఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ ఇబ్రహీం, డీటీలు తదితరులు పాల్గొన్నారు. కల్వకుర్తి మండలంలో వానాకాల సీజన్లో 22,600 ఎకరాల్లో పంటలు సాగు చేస్తారని మండల వ్యవసాయ అధికారి సురేష్ పేర్కొన్నారు. 12,300 ఎకరాల్లో వరి పంటను సాగు చేస్తారని, పత్తి పంటను 14,000 ఎకరాల్లో సాగు చేస్తారని చెప్పారు. రైతులకు కావలసిన విత్తనాలు, రసాయనాలు, ఎరువులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. యూరియా వాడకాన్ని తగ్గించి భూసారాన్ని పెంచాలని వ్యవసాయ శాస్త్రవేత్త త్రివేణి పేర్కొన్నారు. మార్చిలలో ఏవో సురేష్ ఆధ్వర్యంలో రైతుల ముంగిట్లో వ్యవసాయ శాస్త్రవేత్తలు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సేంద్రియ సాగుపై రైతులు దృష్టి సారించాలని అగ్రికల్చర్ శాస్త్రవేత్తలు స్వరూపరాణి అన్నారు. జిల్లాలలో ఎక్కడైనా బడిఈడు పిల్లలను పనుల్లో పెట్టుకుంటే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ సంతోష్ హెచ్చరించారు. ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని బాల కార్మిక, మహిళా, శిశు సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో గోడ పత్రికను కలెక్టర్ తన ఛాంబర్ లో ఆవిష్కరించారు. బాల కార్మికులు కనిపిస్తే 1098 లేదా 112 అనే నెంబర్లకి ఫోన్ చేయాలన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి పాలోజు శ్రావంతి, జ్యోతి, మోక్షిత్, నరేష్, వెంకటకేశవ్, సాయి అద్వైత్ వీరందరికీ మీటివ్ న్యూస్ తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.